అభ్యసనాన్ని అవగాహన చేసుకుందాం. ప్రతి శిశువు జన్మతః కొన్ని సామర్థ్యాలతో, లక్షణాలతో జన్మిస్తుంది. పుట్టుకతో వచ్చిన ఈ సామర్థ్యాలను సహజ సామర్థ్యాలు అంటారు. అయితే ఈ సహజ సామర్థ్యాలు జన్మతః వచ్చిన లక్షణాలతోనే జీవిత ప్రయాణం కొనసాగించడం సాధ్యం కాదు. జీవి మనుగడ సాధించాలంటే ఇంకా అనేక లక్షణాలను, సామర్థ్యాలను ఆర్జించాల్సి ఉంటుంది. ఇలా ఆర్జించే ప్రక్రియనే అభ్యసనం అనవచ్చు. వ్యక్తి జీవితంలో మార్పు అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి పెరుగుదల. ఇది జీవి అవయవాల్లో సహజసిద్ధంగా వచ్చే మార్పులు. ఇది అభ్యసనం కాదు. రెండవది అనుభవం. జీవికి ఎదురయ్యే సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ప్రవర్తనలో మార్పు తెచ్చే ఈ అనుభవాల ఫలితమే అభ్యసనం. సాధారణంగా అభ్యసనాన్ని వాడుకలో చదువు అన్నప్పటికీ చదువు అన్నది చాలా సంకుచితం అయిన పదం. కాగా అభ్యసనం విస్తృతమైన ప్రక్రియ. చదువు కంటే కాస్త ఉన్నతమైన ప్రక్రియ నేర్చుకోవడం. చదవడం, నేర్చుకోవడం ఇలాంటి అనేక విషయాల సమ్మిళిత ప్రక్రియే అభ్యసనం. అభ్యసనం అనేది పాఠశాల 4 గోడల మధ్య జరిగేది మాత్రమే కాదు. విద్యార్థిని గమనిస్తే పాఠశాలలో చేరడానికి ముందే అనేక నైపుణ్యాలను నేర్చుకొని ఉంటారు. ఉదాహరణకు మంచినీరు త్రాగడం, ఉదయాన్నే పళ్ళు తోముకోవడం, నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. ఇటువంటివన్నీ కూడా పాఠశాలలో చేరకముందే శిశువుకు నిజ జీవిత అనుభవాల ద్వారా తెలుస్తాయి. ఇలా నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవాల ఫలితంగా శిశువు ప్రవర్తనలో మార్పు తెచ్చే ప్రతిదీ అభ్యసనమే. అందుకే అభ్యసనం విస్తృతమైనది. జీవి జననం నుంచి మరణం వరకు అభ్యసనం ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటుంది. మరి పాఠశాల వ్యవస్థ ఎందుకనే సందేహం రావచ్చు. పాఠశాల వ్యవస్థ అనేది అభ్యసించాల్సిన విషయాలను ఒక క్రమ పద్ధతిలో అందించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. పాఠశాల విద్యార్థిలో అనేక నైపుణ్యాలను పెంపొందిస్తుంది. బయట నేర్చుకోవడానికి వీలు కలిగిన ఎన్నో విషయాలను విద్యార్థికి అభ్యసించే అవకాశాన్ని ఇస్తుంది. ఉదాహరణకు సైన్స్లోని ప్రయోగాలలో కొన్ని పాఠశాల ప్రయోగశాలలో మాత్రమే నేర్చుకోగలం. బయట నేర్చుకోలేం కదా. అభ్యసన వ్యూహాలు, మెలకువలను ఇప్పటికే విద్యార్థికులు అభ్యసించిన వారైన ఉపాధ్యాయుల సమక్షంలో నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది పాఠశాల. అభ్యసనం నిర్వచనాలు అంటే రకరకాల శాస్త్రవేత్తలు రకరకాల నిర్వచనాలు అభ్యసనం మీద ఇచ్చారు. అవి ఏదో చూద్దాం. అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలికమైన మార్పు అని అభ్యసనం అని గేట్స్ జెర్సీల్డ్ అన్నారు. రెండవది అనుభవం ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వతమైన మార్పు అభ్యసనం అని బెర్న్హార్డ్ అన్నారు. నెక్స్ట్ అనుభూతుల ఫలితంగా గత ప్రవర్తనలో దృఢమైన లేదా బలహీనమైన మార్పులను గడించిన కొత్త ప్రవర్తనే అభ్యసనం అని హెన్రీ పి. స్మిత్ అన్నారు. పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పు అభ్యసనం. దీన్ని మర్ఫీ అన్నారు. సరికొత్త ప్రవర్తనను మనలో కలిగించడం, పాత ప్రవర్తనను మరింత బలపరచడం, బలహీనపరచడం వంటివి అభ్యసనం వల్ల సాధ్యమని, ఆ అనుభవం వలన మన ప్రవర్తనలో సంభవించే మార్పునే అభ్యసనం అని వర్ణించింది స్మిత్. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం. జి.డి. బోజ్ అన్నారు. అభ్యసనం విషయ విజ్ఞానాన్ని, ధోరణులను పెంచే ప్రక్రియ. అవరోధాలను అధిగమించే ప్రయత్నంలో
మనం చూపే సర్దుబాటు లక్ష్యాలు సాధించడానికి అభిరుచులను పెంచే అనుభవం ద్వారా ఏర్పడే మార్పే అభ్యసనం అని క్రో అన్నారు. పునర్బలనం చెందిన ఆచరణ వలన ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం. దీన్ని డెసికో అండ్ క్రోఫార్డ్ అన్నారు. పూర్వ అనుభవం ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా వచ్చే స్థిరమైన మార్పులే అభ్యసనం అని హిల్ గార్డ్ అన్నారు. ప్రగతి పదం వైపు ప్రవర్తన మార్పు ప్రక్రియ అభ్యసనం అని బిఎఫ్ స్కిన్నర్ అన్నారు. వ్యక్తి వికాసం కలిగించి ఏ కార్యక్రమం అయినా అభ్యసనమే వుడ్వర్డ్ అన్నారు. శిక్షణ లేదా అనుభవాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులే అభ్యసనం అని ఆర్థర్ మరియు హిల్గార్డ్ అన్నారు. నెక్స్ట్, ఒక నిర్దిష్టమైన గమ్యం వైపు ప్రవర్తనను నిర్దేశించు అంతరంగిక శక్తి అభ్యసనం అని కోల్మన్ అన్నారు. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ మార్పు అభ్యసనం అని కర్ట్ లూవిస్ అన్నారు. భావాలను చర్య రూపంలోకి తర్జుమా చేసే చైతన్యవంతమైన ప్రక్రియ అభ్యసనం అని హెర్బర్ట్ అన్నారు. అభ్యసన ప్రక్రియలోని సోపానాలు. సో ముందు మనం అభ్యసన పరిధిలోని అంశాలు చూద్దాం. ఉద్వేగాత్మక వికాసం ఒకటి, రెండవది సాంఘిక వికాసం, మూడవది ప్రేరణ, నాలుగవది మూర్తిమత్వం. అభ్యసనం కానివి పరిపక్వత అభ్యసనం కాదు. పరిపక్వత అనేది సహజ సిద్ధంగా వయసుతో పాటు వచ్చే మార్పు. సహజాతాలు అభ్యసనం కాదు. సహజాతాలు అనేవి పుట్టుకతో వచ్చే సామర్థ్యాలు. నిష్పాదన అనేది అభ్యసనం కాదు, కానీ నిష్పాదనం ద్వారా అభ్యసనాన్ని కొలవచ్చును. అనుకరణ అనేది అభ్యసనం కాదు, కానీ అనుకరణ ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వత మార్పు అభ్యసనం అవుతుంది. నెక్స్ట్, అభ్యసన ప్రక్రియలోని సోపానాలు. అభ్యసన ప్రక్రియలో 4 సోపానాలు ఉన్నాయి. అవి అవసరం లేదా ప్రేరణ లేదా ఉత్సుకత, 2 లక్ష్యం లేదా గమ్యం స్థిరపరచుకోవడం, 3వది అవరోధాలను అధిగమించడం లేదా సర్దుబాటు చేసుకోవడం, 4వది గమ్యాన్ని చేరుకోవడం. ఉదాహరణకు, చిన్నప్పుడు చదువుకున్న కాకి కుండ కథ ద్వారా ఈ సోపానాలు అర్థం చేసుకోవచ్చు. కథ సంక్షిప్తంగా కాకి దప్పిక వేసింది, దప్పిక తీర్చుకోవాలని నిర్ణయించుకుని అటు ఇటు వెతికింది. అడుగున నీరు ఉన్న కుండ కనిపించింది. దానిలో రాళ్ళను వేసి నీరు పైకి వచ్చాక నీటిని తాగి దప్పిక తీర్చుకుంది. ఈ కథలో కాకి దప్పిక అనేది అవసరం, దప్పిక తీర్చుకోవడం అనేది గమ్యం. కుండలో నీరు అడుగున ఉండడం అనేది అవరోధం, నీరు త్రాగడం అనేది గమ్యాన్ని చేరుకోవడం. అభ్యసనం లక్షణాలు. అభ్యసనం సార్వత్రికం అయినది, అంటే విశ్వవ్యాప్తంగా ఉండే మానవులందరిలోనూ అభ్యసించే సామర్థ్యం ఉంటుంది. అభ్యసనం జీవిత పర్యంతం సాగేది. ముందుగా మనం అనుకున్నట్లుగా అభ్యసనం అంటే పాఠశాల 4 గోడల మధ్య జరిగేది కాదు. నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఇలా జననం నుంచి మరణం వరకు కొనసాగే ప్రక్రియ అభ్యసనం. అభ్యసనం బదలాయించబడేది సైకాలజీని అనుసరించి ఒక సందర్భంలో నేర్చుకున్న విషయాన్ని మరో సందర్భంలో అన్వయించుకోవడాన్ని బదలాయింపు అంటారు. అభ్యసనం అనేది బదలాయించబడే ప్రక్రియ. ఉదాహరణకు, పొయ్యి దగ్గర నిప్పును ముట్టుకొని కాల్చుకున్న శిశువు గ్యాస్ స్టవ్ దగ్గర కానీ వేడి పాత్రల దగ్గర కానీ జాగ్రత్తగా ఉంటాడు. అంటే అక్కడ నేర్చుకున్న అంశాన్ని ఇక్కడ అన్వయించుకుంటున్నాడు అన్నమాట. అభ్యసనం గతిశీలకమైంది అంటే మార్పు చెందడానికి వీలైనది. మోటార్ సైకిల్ బ్రేకులు వేయడం ద్వారా ఒక విద్యార్థి నేర్చుకున్నాడు. ప్రయాణంలో ముందు బ్రేక్ వేసి కింద పడిన ఆ విద్యార్థి అప్పటి నుంచి వెనక బ్రేక్ ఎక్కువగాను ముందు బ్రేక్ తక్కువగాను వేసే అలవాటు చేసుకున్నాడు. అంటే ఎదురైన సందర్భాన్ని బట్టి గతంలో నేర్చుకున్న విషయంలో మార్పు చేసుకోగలిగాడు.
లక్ష్యాన్ని గమ్యాన్ని గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. అభ్యసనం అనేది ఎప్పుడు ఒక లక్ష్యం వైపు శిశువును నడిపే ప్రక్రియ. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు. అభ్యసనం అనేది నేర్చుకునే, తెలుసుకునే, ప్రవర్తనలో మార్పు తెచ్చుకునే ఒక ప్రక్రియ. దీనివలన వచ్చే ఫలితమే జ్ఞానం. అభ్యసనం ప్రయోజనాత్మకమైనది. అభ్యసనంలో వైయక్తిక భేదాలుంటాయి. వ్యక్తికి గాని లేదా వ్యక్తుల అంశాన్ని గాని ఉండే భేదాల్ని వైయక్తిక భేదాలు అంటారు. అందరూ వ్యక్తులు ఒకే రకమైన అభ్యసన సామర్థ్యాన్ని కలిగి ఉండరు. అలాగే ఒక వ్యక్తి ఒక్కో రంగంలో ఒక్కో అభ్యసన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాడు. సంకుచిత స్వభావం గలది, సంచిత స్వభావం అంటే సంచిత స్వభావం కలది. సంచిత స్వభావం అంటే ఉన్న విషయాలకు కొత్త విషయాలు చేరడం. విద్యార్థి అభ్యసించిన విషయాలు వయసుతో పాటు పెరుగుతూ పోతాయి. అంత మాత్రాన గతంలో అభ్యసించిన విషయాలు మర్చిపోవడమో, వదిలివేయడమో జరగదు. ఇలా ఉన్న విషయాలకు తన విషయాలు చేర్చుకోవడమే సంచిత స్వభావం. ఉదాహరణకు అచ్చులు నేర్చుకున్న విద్యార్థి హల్లులు నేర్చుకుని అచ్చులను వదిలివేయడు. సో అచ్చులు నేర్చుకున్న విద్యార్థి హల్లులను నేర్చుకుని అచ్చును వదిలివేయడు. అవి కూడా కలిగి ఉంటాడు. తెలుగు అక్షరాల జాబితాలో అచ్చులతో పాటు హల్లులను కూడా నేర్చుకుంటాడు. అభ్యసనం అనేది చర్య ప్రచర్యల ఫలితం. అంటే విద్యార్థి ప్రవర్తనకు పరిసరాల నుంచి ఎదురైన ప్రతిస్పందనను బట్టి తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాడు. శారీరక పెరుగుదల, మానసిక పరిణతిపై ఆధారపడి ఉంటుంది. అభ్యసనం సార్వజనీనమైనది అయినప్పటికీ కొన్ని అంశాల అభ్యసనానికి తగిన శారీరక, మానసిక పరిణతి అవసరం. ఉదాహరణకు 1 సంవత్సరం శిశువుకు ఈత నేర్పలేము. 2 సంవత్సరాల శిశువుకు మోటార్ సైకిల్ డ్రైవింగ్ నేర్పలేము. 1వ తరగతిలో రేఖాగణితం లెక్కలు చెప్పలేము. అభ్యసనాన్ని ప్రభావితం చేయు కారకాలు. అభ్యసన ప్రక్రియను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ కారకాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 శారీరక కారకాలు. ఈ శారీరక కారకాలు అభ్యసనాన్ని అంటే ఉదాహరణకు వయసు అభ్యసనాన్ని ప్రభావితం చేయు కారకాల్లో మొదటిది వయస్సు. అతి చిన్న వయసులో తగిన పరిణతి లేకపోవడం వలన అభ్యసనం నెమ్మదిగా సాగుతుంది. వయోజన దశకు పూర్వం దాకా అభ్యసన సామర్థ్యం బాగుంటుంది. ఆపై వయసు పెరిగే కొద్దీ అభ్యసించే సామర్థ్యం తగ్గుతుంది. పరిణతి అభ్యసనాన్ని ప్రభావితం చేయు మరొక శారీరక కారకం పరిణతి. ముందుగా చెప్పుకున్నట్లు వయసుతో పాటు సామర్థ్యాలు వికసించడాన్ని పరిణతి చెందడం అంటారు. తగిన పరిణతి లేనిదే అభ్యసనం జరగదు. ఉదాహరణకు తగిన శారీరక పరిణతి లేని పిల్లలకు ఈత నేర్పడం, కారు డ్రైవింగ్ నేర్పడం వంటివి సాధ్యం కావు. అలసట శక్తిని వినియోగించుకోవడం వలన తగ్గిన సామర్థ్య స్థితినే అలసట అంటారు. ఈ అలసట 3 రకాలుగా ఉంటుంది. విశ్రాంతి లేకుండా శ్రమ చేయడం వలన శారీరక అలసట వస్తుంది. ఎక్కువగా ఆలోచించడం, చదవడం, సమస్యను సాధించడం వంటి వాని వలన మానసిక అలసట వస్తుంది. ఉపచేతన మనస్సు బలహీనపడడం వలన నరాల అలసట సంభవిస్తుంది. ఈ అలసట అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. అలసటగా ఉన్నప్పుడు అభ్యసనం నెమ్మదిగా జరుగుతుంది. మానసిక కారకాలు. రెండవది వచ్చేసి మానసిక కారకాలు. ప్రజ్ఞ అభ్యసనాన్ని ప్రభావితం చేయు మరొక కారకం. ప్రజ్ఞా సామర్థ్యం అధికంగా గల వారిలో అభ్యసనం వేగంగా జరుగుతుంది. జ్ఞాపక శక్తి కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. నేర్చుకునే అంశాలకు పూర్వజ్ఞానం అవసరం అయిన సందర్భాల్లో మరుపు వలన అభ్యసనం నెమ్మదించడం జరుగుతుంది. మానసిక ఆరోగ్యం అభ్యసనాన్ని ప్రభావితం చేయు ఒక కారకం. మానసిక ఆరోగ్యం సరిగా ఉన్న వ్యక్తి మాత్రమే సరిగా అభ్యసించగలరు. అభ్యసన కారకాలను మరొక వర్గీకరణలో 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 పాఠశాల సంబంధ కారకాలు,
2 కుటుంబ కారకాలు, 3 సామాజిక కారకాలు. నెక్స్ట్ అభ్యసన నిర్ణాయకాలు. అభ్యసనను నిర్ణయించే కారకాలను అభ్యసన నిర్ణాయకాలు అంటారు. సంసిద్ధత అభ్యసనలో ముఖ్య పాత్ర వహిస్తుంది. హెర్బర్ట్ సోపానాల్లో ఇది మొదటిది. నేర్చుకోవడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండడాన్ని సంసిద్ధత అనవచ్చు. సంసిద్ధత అంటే ఏకాగ్రత కలుగుతుంది, సులభంగా అభ్యసనం జరుగుతుంది, జీవితంలో వినియోగించే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుడు బోధనకు ముందు తప్పక సంసిద్ధతను గమనించాలి. విద్యార్థులకు నేర్చుకోవాల్సిన అంశం యొక్క ఉపయోగం తెలిసేలా బోధన చేయాలి. విద్యార్థులకు అవసరాలకు తగినట్లు బోధన ఉన్నట్లయితే అభ్యసనం సక్రమంగా జరుగుతుంది. మనిషి ఇక్కడున్న మనసు ఎక్కడో అన్న నానుడి సంసిద్ధతను తెలియజేస్తుంది. విద్యార్థికి నేర్చుకునే అంశం ప్రయోజనం తెలియక బోధన యాంత్రికంగా జరగడం, విచార సంఘటనలు, విరామం లేని బోధన సంసిద్ధత లేమికి కారణాలు. విద్యార్థి ఏ అంశాన్ని అభ్యసించాలన్నా తప్పక ఆ అంశం పట్ల విద్యార్థికి సంసిద్ధత తప్పక అవసరం. పరిపక్వత అభ్యసనాన్ని నిర్ణయిస్తుంది. తగిన శారీరక, మానసిక అభివృద్ధిని పరిపక్వత అనవచ్చు. సరైన పరిపక్వత లేని సమయంలో అంశాల అభ్యసనం జరగదు. పరిపక్వత అనేది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ. పరిపక్వతపై ఆనువంశికత ప్రభావం ఎక్కువ. ప్రేరణ అభ్యసనను నిర్ణయించే మరొక కారకం. నేర్చుకునే విషయం పట్ల విద్యార్థికి ప్రేరణ కలిగించడం ద్వారా అభ్యసనాన్ని సక్రమంగా జరిగేలా చూడవచ్చు. నెక్స్ట్ అభ్యసనం, ప్రేరణ. అభ్యసనానికి ప్రేరణ రాచబాట వంటిది. ప్రేరణ నిర్వచనాలు. ప్రేరణ అనేది ఒక గమ్య నిర్దేశిత చర్య అని మేయర్ అన్నారు. ప్రేరణ వ్యక్తి అవసరాలను అనుసరించి ఉంటుంది. ఈ అవసరాలను సంతృప్తిపరుచుకునే ప్రక్రియను ప్రేరణ అంటారు అని మాస్లో అన్నారు. వ్యక్తి కృత్య నిర్వహణలో చూపే శక్తిని, ఉత్సాహాన్ని పెంపొందించడానికి దోహదం చే ప్రక్రియను ప్రేరణ అంటారు. ప్రేరణని మరొకరు ఏమన్నారంటే, ప్రేరణ అభ్యసనానికి మూలాధారం అని క్రో అన్నారు. అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణ, వుడ్వర్త్ అన్నారు. ప్రత్యేక లక్షణాల వైపు చర్యకు ఉత్తేజపరిచేదే ప్రేరణ అని బెర్నార్డ్ అన్నారు. అభ్యసనానికి ప్రేరణ అతి ముఖ్యం అయిన కారకము. ప్రేరణ 2 రకాలు. ఒకటి అంతర్ప్రేరణ లేక అంతర్గత ప్రేరణ, రెండోది బాహ్య ప్రేరణ లేక బహిర్గత ప్రేరణ. ఎలాంటి బాహ్య ప్రభావం లేకుండా కలిగేదే అంతర్గత ప్రేరణ. వ్యక్తి సంతృప్తి, ఆనందంతో ముడిపడి ఉంటుంది. అంతర్గత ప్రేరణ అంతర్గత ప్రేరణ అనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది. బహుమానం కోసమో లేక దండనకు భయపడో నేర్చుకోవడం బాహ్య ప్రేరణకు సంబంధించింది. బహిర్గత ప్రేరణ ప్రవర్తన మార్పుకు దారి తీసినప్పటికీ విద్యార్థి తప్పించుకోవడానికి చూడడం, బహుమతులు తీసివేస్తే ఆసక్తి సన్నగిల్లడం వంటివి జరుగును. ప్రేరణ గురించి ఎలిజబెత్ హార్లాక్ ప్రయోగాలు చేశారు. వివిధ సందర్భాల్లో అనగా ఆకలితో, దప్పికతో లేదా రెండింటితో ఉన్న ఎలుకపై ప్రయోగాలు చేసి అవసరం ప్రేరణ కలిగిస్తుందని గుర్తించారు. ఎలుకను చిన్న మీట నొక్కడం ద్వారా ఆహారం పొందగల గదిలో ఉంచారు. ఎలుక ఆకలి దప్పికలతో ఉన్నప్పుడు అభ్యసనం జరిగి ఆహారం పొందగలిగింది. ఆకలి లేనప్పుడు, దప్పిక లేనప్పుడు, ఆకలి దప్పికలు లేనప్పుడు ఎలుక ఆహారం కోసం వెతికే ప్రయత్నం చేయలేదు. సాధారణ
సాధారణంగా ఇక్కడ మనం ఎలుక ఎలుక మీద ప్రయోగాలు చేయడం ద్వారా వాటి గురించి మనకి పూర్తిగా అవగాహన కలిగింది. నెక్స్ట్ సాధన ప్రేరణ. ఏదైనా సాధించాలన్న భావనే సాధన ప్రేరణ. లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాల ధ్యేయం వైపు కొనసాగించే చర్యలతో కూడిన ప్రవర్తన సాధన ప్రేరణ. మైకేవర్ సాధన ప్రేరణ గురించిన వాక్యం, నేను నేడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించి ఉండడమే. నెక్స్ట్ అవసరాలు. అవసరం ఉన్న అంశాల అభ్యసనం త్వరగా జరుగుతుంది. కోటి విద్యలు కూటి కొరకే అన్న నానుడి అవసరాలను గురించి తెలియజేస్తుంది. అవసరాలు రెండు రకాలు: ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు. వ్యక్తి మనుగడకు అవసరమైన అవసరాలను ప్రాథమిక అవసరాలు అంటారు. ఆహారం, నీరు, నిద్ర మొదలైనవి ప్రాథమిక అవసరాలు. నెక్స్ట్ గౌణ అవసరాలు. గుర్తింపు, ఆత్మగౌరవం, ప్రేమ మొదలైనవి గౌణ అవసరాలు. అభ్యసన సిద్ధాంతాలు. అభ్యసన ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరించడానికి రూపొందించిన సిద్ధాంతాలే అభ్యసన సిద్ధాంతాలు. అభ్యసన సిద్ధాంతాలు రెండు రకాలు: ఒకటి సంసర్గవాద సిద్ధాంతాలు, రెండు సంజ్ఞాత్మక సిద్ధాంతాలు. ఏవైనా రెండు అంశాల మధ్య బంధం ఏర్పడడం ద్వారా అభ్యసనం జరుగుతుందని వివరించే సిద్ధాంతాలు సంసర్గవాద లేక సంధానవాద సిద్ధాంతాలు అంటారు. వీటికి ఉదాహరణ థార్న్ డైక్ యత్న దోష సిద్ధాంతం. రెండవది పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మూడవది స్కిన్నర్ యాంత్రిక కార్యసాధక సిద్ధాంతాలు. నాలుగవది వాట్సన్ నిబంధనోక్త అభ్యసన సిద్ధాంతం. ఐదవది గత్రీ హాల్ సిద్ధాంతం. చుట్టూ ఉన్న పరిసరాలను అంటే క్షేత్రము పరిశీలించడం ద్వారా అభ్యసనం జరుగుతుందని వివరించేది సంజ్ఞాత్మక క్షేత్ర సిద్ధాంతాలు. ఉదాహరణలు: కొహ్లెర్ అంతర్దృష్టి సిద్ధాంతం, లెవిన్ క్షేత్ర సిద్ధాంతం, టోల్మన్ సంకేత సిద్ధాంతం. ఇవి కాకుండా మరికొన్ని సిద్ధాంతాలు కూడా అభ్యసన ప్రక్రియను వివరిస్తున్నాయి. అవి బంధూరా యొక్క పరిశీలన లేదా అనుకరణ అభ్యసనం, నెక్స్ట్ బ్రూనర్ యొక్క బోధన సిద్ధాంతం. యత్న దోష సిద్ధాంతం అమెరికా ఓహియో యూనివర్సిటీకి చెందిన ఈఎల్ టార్న్డైక్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం యొక్క ఇతర పేర్లు సంధానవాదం, సుఖదుఖ సిద్ధాంతం, బాండ్ సైకాలజీ, యాదృచ్ఛిక సిద్ధాంతం, ఎస్ఆర్ సిద్ధాంతం, విజయ పద వర్ణ రీతి అభ్యసనం, ఎన్నిక సంధాన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంను పిల్లిపై చేసిన ప్రయోగం ద్వారా థార్న్డైక్ వివరించారు. ప్రయోగానికి ఉపయోగించినవి పిల్లి, పజిల్ బాక్స్, ఆహారము. ప్రయోగం సంక్షిప్తంగా పిల్లిని పజిల్ బాక్స్ అని పిలువబడే పేటికలో ఉంచి దానికి ఇష్టమైన ఆహారం బయట ఉంచారు. పేటిక లోపల ఒక మీటను ఏర్పాటు చేసి దాన్ని నొక్కితే తలుపు తెరుచుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆకలితో ఉన్న పిల్లి ఆహారం చేరుకోవడానికి ఎన్నో విఫల యత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా అప్రయత్నంగా మీటను నొక్కడం, తలుపు తెరుచుకోవడం, ఆహారం చేరుకోవడం జరిగింది. మరోసారి ఆ పిల్లిని అదే పేటికలో ఉంచినప్పుడు గతంలో ప్రయత్నాల కంటే తక్కువ ప్రయత్నాల్లో మీటను నొక్కడం జరిగింది. ఇలా పదే పిల్లిని పేటికలో బంధించి ఉంచగా చివరకు నేరుగా మీట నొక్కి బయటకు రాగల స్థాయికి పిల్లి చేరుకుంది. ఈ ప్రయోగంలో ఉత్సుకత లేదా ప్రేరణ లేదా అవసరం పిల్లి ఆకలిగా ఉండడం, లక్ష్యం వచ్చి బాక్స్ నుంచి బయటకు వచ్చి ఆహారం చేరుకోవడం, అవరోధం తలుపులు మూసి ఉంచడం, విఫలయత్నాలు తలుపును గీరడం, పేటిక గోడను గీరడం వంటివి. యాదృచ్ఛిక విజయం అప్రయత్నంగా మీటర్ నొక్కి బయటకు రావడం జరిగింది. ఫిక్సేషన్ విజయానికి అవసరమైన ప్రయత్నాన్ని ఎంచుకోవడాన్ని ఫిక్సేషన్ అంటారు. ప్రారంభం గమ్యం మధ్య బంధంను సంధానం అంటారు. ఈ సంధానం వలన జరిగే అభ్యసనాన్ని
యత్న దోష అభ్యసనం అంటారు. యత్నాల సంఖ్య పెరిగితే దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం పట్టు సాధించవచ్చు. ఈ ప్రక్రియలో జరిగే అభ్యసనం యాంత్రికమైంది. ఆలోచనకు, తెలివికి అవకాశం లేదు. అభ్యసనం గుడ్డిగా జరుగుతుంది. అభ్యసనంగా కాక ఒక అలవాటుగా జరుగుతుంది. చలన అభ్యసనాలన్నీ ఈ పద్ధతిలో జరుగుతాయి. ఉదాహరణకు సైకిల్ నేర్చుకోవడం, ఈత నేర్చుకోవడం, మంచి దస్తూరి పొందడం, పలకపై దిద్దడం, ఎక్కముల పద్యాలు కంఠస్థం చేయడం ఇలాంటివి. ఈ ప్రయోగం ద్వారా థాండైక్ 3 నియమాలను ప్రతిపాదించారు. అవి సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, మూడోది ఫలిత నియమం. సంసిద్ధత నియమం అంటే థాండైక్ ప్రకారం క్రియకు సిద్ధం కావడం. సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఫలితాలు సంతృప్తికరంగా వస్తాయి, లేకుంటే అసంతృప్తిగా బాధాకరంగా ఉంటాయి. ఉదాహరణకు పై ప్రయోగంలో అంటే ఇప్పుడు చెప్పుకున్న ప్రయోగంలో ఆకలితో ఉన్న పిల్లికి బదులుగా కడుపు నిండిన పిల్లిని పెడితే అది తలుపు తెరిచే ప్రయత్నాలు చేయకపోవచ్చు, అంటే అభ్యసనం జరగకపోవచ్చు. అభ్యసించాల్సిన విద్యార్థి ఆయా అంశం పట్ల ఆసక్తి లేకపోవడమే సంసిద్ధత లేకపోవడం జరిగితే అభ్యసనం సమర్థవంతంగా జరగదు. అందుకే బోధనా సమయంలో ఉపాధ్యాయుడు ఈ నియమాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, పాఠ్యాంశ బోధనకు ముందు తప్పనిసరిగా విద్యార్థిలో సంసిద్ధతను పెంపొందించిన తర్వాతనే అభ్యసన ప్రక్రియ ప్రారంభించాలి. ఫలిత నియమం సంఘటన ప్రతిస్పందనల మధ్య బంధం సంతృప్తిని కలిగిస్తే ఆ బంధం ఇంకా బలపడుతుంది. అసంతృప్తి కలిగితే ఆ బంధం క్షీణిస్తుంది. ప్రయోగంలో విఫలయత్నాల తర్వాత తలుపు తెరుచుకొని వచ్చిన పిల్లికి ఆహారం అందిస్తే తలుపు తెరవడానికి సంబంధించిన అంశాన్ని అభ్యసిస్తుంది. అలా కాక ఆహారం అందకుండా చేస్తే ఆపై మళ్ళీ ఆహారాన్ని చూసిన ప్రయత్నం చేయకపోవచ్చు. ఫలిత నియమం 2 రకాలు: సంతృప్తి నియమం, అసంతృప్తి నియమం. బోధనలో బహుమతులు ఇవ్వడం అనేది ఈ నియమాన్ని అనుసరించి చేసిందే. నెక్స్ట్, అభ్యాస నియమం. యత్న దోష సిద్ధాంతం ప్రకారం నేర్చుకున్న అంశాలను పదే పదే అభ్యసించడం వలన దోషాలు తగ్గి సంధానం బలపడి అభ్యాసం సమర్థవంతంగా సాగుతుంది. దీన్నే పునర్వర్తన నియమం పునఃపుణ్య నియమం అంటారు. అభ్యసన నియమం 2 రకాలు: ఒకటి ఉపయోగ నియమం, 2 నిరుపయోగ నియమం. థార్న్డైక్ అభ్యసన నియమాలకు అనుబంధంగా మరో 9 నియమాలను ప్రతిపాదించారు. వీటిని అభ్యసన అనుబంధ నియమాలని, గౌణ అభ్యసన నియమాలని పిలుస్తారు. ఒకటి బహుళ ప్రతిస్పందన నియమం. అభ్యాసకుడు ఒక ప్రశ్నకు అనేక విధాలుగా సమాధానాలు ఇవ్వడాన్ని బహుళ ప్రతిస్పందన నియమం అంటారు. పిల్లి బయటకు వచ్చిన తర్వాత ఆహారానికి బదులుగా పారిపోవడానికి ప్రయత్నిస్తే తలుపు ఆహారం మధ్య సంబంధం తెలియక అభ్యాసం జరగకపోవచ్చు. విద్యార్థి నేరుగా కావాల్సిన సమాచారం కాక ఇతర సమాధానాలు ఇవ్వడం వలన అభ్యసనం కుంటుపడవచ్చు. బహుళ ప్రతిస్పందనలు అభ్యసన వేగాన్ని తగ్గిస్తాయి. నెక్స్ట్, సాదృశ్య నియమము. గతంలో నేర్చుకున్న అంశాలు, నేడు నేర్చుకునే అంశాల మధ్య సారూప్యత ఉంటే అభ్యసనం సులభం అవుతుంది. పిల్లి ఫజిల్ బాక్సులో మీటకు బదులుగా మీటలా కనిపించే మరేదైనా పరికరం ఉపయోగించిన తలుపు తెరుచుకోగలడు. విద్యార్థికి గత అనుభవాలతో ముడిపెడుతూ నూతన అంశాలను నేర్పడం ద్వారా సులభంగా అభ్యసనం జరిగే అవకాశం ఉంది. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు జరిగే అభ్యసనం సమర్థవంతంగా సాగుతుంది. విన్యాస లేదా వైఖరి సూత్రం. మూడవది, నేర్చుకునే అంశాల పట్ల ఉండే వైఖరి కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. నేర్చుకునే అంశం పట్ల విద్యార్థికి ఆసక్తి లేక వ్యతిరేక వైఖరిని కలిగి ఉంటే ఆ విద్యార్థి ఆ అంశంపై ఏకాగ్రత నిలపలేకపోవచ్చు. దాంతో అభ్యసనం నెమ్మదించవచ్చు. పాక్షిక క్రియాశీలక సూత్రం. పాఠ్యాంశాన్ని అభ్యసించే సమయంలో విద్యార్థి పూర్తిగా దృష్టి నిలపకపోవచ్చు. పెద్ద పెద్ద అంశాలను ఒకేసారి అభ్యసించే ప్రయత్నంలో కొద్ది విషయాన్ని మాత్రమే గుర్తుంచుకోవడం జరుగుతుంది. అందుకే విషయాన్ని మొత్తంగా కాక భాగాలుగా అభ్యసించాలి.
సంసర్గ మార్పిడి సూత్రం. విద్యార్థి తాను అభ్యసించిన విషయాలను నూతన సందర్భాల్లో అవసరమైనప్పుడు వినియోగించుకొనును. పాత కొత్త భావనలను సంసర్గం చేయడం ద్వారా ఇది జరుగును. నేర్చుకునే అంశాల పట్ల పోలికలను, భేదాలను విద్యార్థి గుర్తించినట్లయితే అభ్యసనం సమర్థంగా సాగును. ఉదాహరణకు పెరుగు అనే పదాన్ని పెరగడం అనే అర్థంలోనూ, పాల నుంచి వచ్చే పదార్థం అర్థంలోనూ ఉపయోగించడం. ఫలము అనే పదానికి అర్థం ఫలితము, పండులను గుర్తించడం. సంబంధిత నియమం. ఒక విషయానికి సంబంధించిన అన్ని అంశాలను కలిపి అభ్యసించడం ద్వారా అభ్యసనం సమర్థంగా సాగుతుంది. ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బోధించే సందర్భంలో బోధించే అంశానికి సంబంధించిన ఉదాహరణలు, సంఘటనలు కలిపి బోధించాలి. సామీప్యత సూత్రం. అభ్యసన సమయంలో సామీప్యత వలన ఒక గుర్తుకు వచ్చిన వెంటనే మరో అంశం మనసులో మెదలడం. షాజహాను పేరు వినగానే తాజ్మహల్ గుర్తుకు రావడం, స్వర్గం అనగానే నరకం గుర్తుకు రావడం, 1857 అనగానే సిపాయిల తిరుగుబాటు గుర్తుకు రావడం. కాల వ్యవధి నియమం. కాల వ్యవధి నియమం. సఫల యత్నానికి ఫలితానికి మధ్య కాల వ్యవధి కూడా అభ్యసనమును ప్రభావితం చేస్తుంది. కాల వ్యవధి పెరిగే కొలది అభ్యసనం సన్నగిల్లుతుంది. పిల్లి మీటను నొక్కి బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆహారం లభిస్తే మీటకు ఆహారానికి మధ్య సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. అలా కాక బయటకు వచ్చిన చాలా సేపటి తర్వాత ఆహారం అందిస్తే మీట ఆహారం మధ్య సంబంధాన్ని తెలుసుకోలేదు. సో అక్కడ అభ్యసనము జరగదు. ప్రేరణ కారక నియమం. ఫలితాలు అందుకున్న తర్వాత ఇచ్చే బహుమతులు, పొగడతలు తర్వాత అభ్యసనానికి ప్రేరణగా పనిచేస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు విజయం సాధించిన విద్యార్థిని పొగడడం ద్వారా లేదా చిన్న బహుమానం అందించడం ద్వారా ప్రోత్సహించాలి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. రష్యాకు చెందిన శరీర ధర్మ శాస్త్రవేత్త ఇవాన్ పావ్లో ప్రతిపాదించారు. జీర్ణ వ్యవస్థపై అధ్యయనంలో భాగంగా ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈయన పరిశోధనలకు 1904లో నోబెల్ బహుమతి లభించింది. ప్రయోగానికి ప్రేరేపించిన అంశం బాహ్య ఉద్దీపన, ఇంద్రియ ప్రతిస్పందన. అంటే ఆహారం, బాహ్య ఉద్దీపన, ఇంద్రియ ప్రతిస్పందన, నోటిలో లాలాజలం ఊరడం. ఇంతకు ముందు లేని ప్రవర్తనను ఒక కృత్రిమ ఉద్దీపన ద్వారా రాబడ్డాన్ని నిబంధనం అంటారు. ఈ సిద్ధాంతం యొక్క ఇతర పేర్లు సంప్రదాయ నిబంధన సిద్ధాంతం, నిబంధిత అభ్యసనం, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం, ఎస్ టైప్ సిద్ధాంతం, ఉద్దీపన ప్రతిచర్య సిద్ధాంతం, ఉద్దీపన ప్రతిచర్య సిద్ధాంతం, టైప్ 1 సిద్ధాంతం, రాబట్టిన ప్రతిస్పందనల సిద్ధాంతం, నిర్గమాన సిద్ధాంతం. ప్రయోగం చేసిన విధానం. ఈయన కుక్కలపై ప్రయోగాన్ని నిర్వహించారు. కుక్కలకు కానీ ఇతర జంతువులకు కానీ ఆహారాన్ని చూడగానే లాలాజలం ఊరడం అనేది సాధారణ ప్రతిస్పందన. ఈయన కుక్కకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, అంటే ఊరిన లాలాజలాన్ని సేకరించి కొలిచే ఏర్పాటు తన ప్రయోగానికి సిద్ధపరుచుకున్నారు. సాధారణంగా మార్పుకు కారణమయ్యే అంశాన్ని ఉద్దీపన అని, ఆ మార్పును ప్రతిస్పందన అని అంటారు. ఉదాహరణకు తేలిక మాటల్లో అర్థం కావాలంటే రాజు రామును కొట్టాడు, రాముకు కోపం వచ్చింది. రాజు రామును కొట్టాడు, రాముకు కోపం వచ్చింది. ఇక్కడ కోపం రావడం అనేది ప్రతిస్పందన, దానికి కారణమైనది రాజు కొట్టడం కనుక రాజు కొట్టడం అనేది ఉద్దీపన. సాధారణంగా కుక్కకు ఆహారం చూడగానే లాలాజలం ఊరడం సహజ ప్రతిస్పందన. ఇలా ఊరే లాలాజలాన్ని పావులో కొలిచి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆహారం సహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన. ఇక్కడ లాలాజలం సహజ ప్రతిస్పందన లేదా నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆపై పావులో ప్రతిరోజు 1 గంట కొట్టి ఆ తర్వాత ఆహారాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు.
ఈ సందర్భంలో గంట అసహజ ఉద్దీపన లేదా నిబంధిత ఉద్దీపన. ఈ సందర్భంలో లాలాజలం సహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. కొద్ది రోజుల తర్వాత గంటను కొట్టిన వెంటనే కుక్కకు లాలాజలం ఊరడాన్ని గుర్తించాడు పావులు. నిజానికి గంట కొడితే లాలాజలం రావడం అనేది కుక్క మరే జంతువైన సహజ లక్షణం కాదు. కానీ పై చర్యల ఫలితంగా గంటను కూడా ఆహారాన్ని అందించే వస్తువుగా కుక్క ఆలోచనలు నాటుకుపోయేలా చేసి దాని ప్రవర్తనలో మార్పు తెచ్చాము. ఇక్కడ గంట అసహజ ఉద్దీపన లేదా నిబంధిత ఉద్దీపన. ఇక్కడ గంటకు ఊరే లాలాజలం నిబంధిత ప్రతిస్పందన. నిబంధనం నిబంధిత లేదా అసహజ ఉద్దీపనకు నిర్నిబంధిత ప్రతిస్పందనకు సమానమైన నిబంధిత ప్రతిస్పందనను రాబట్టడాన్నే నిబంధన అంటారు. ప్రయోగం చేసిన విధానం. ఈయన కుక్కలపై ప్రయోగాన్ని నిర్వహించారు. కుక్కలకు కానీ ఇతర జంతువులకు కానీ ఆహారం చూడగానే లాలాజలం ఊరడం అనేది సాధారణ ప్రతిస్పందన. ఈయన కుక్కకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఊరిని లాలాజలం సేకరించి కొలిచే ఏర్పాటు తన ప్రయోగాన్ని కూడా సిద్ధపరచుకున్నారు. నిబంధన అంటే నిబంధిత లేదా అసహజ ఉద్దీపనకు నిర్నిబంధిత ప్రతిస్పందనకు సమానమైన నిబంధిత ప్రతిస్పందనను రాబట్టడాన్నే నిబంధన అంటారు. పావలో శాస్త్రీయ నిబంధన సూత్రాలు. పునర్బలన సూత్రం. నిర్నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ప్రతిస్పందనతో పదే పదే జత చేసి ప్రతిస్పందనను బలపడేట్లు చేయవచ్చు. లాలాజలం గంటకు కూడా ఊరాలంటే పదే పదే ఆహారంతో పాటు గంటను జత చేస్తూ ఉండాలి. పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించడానికి ఈ సూత్రం ఉపకరిస్తుంది. మంచి పని చేసిన విద్యార్థిని పదే పదే పొగడడం, బహుమతులు ఇవ్వడం చేస్తే అదే మంచి అలవాట్లు అతనిలో అలవాటు పడతాయి. విలుప్తీకరణం లేదా విరమణం. నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపనల మధ్య బంధం వేరు చేసిన నిబంధన ప్రతిస్పందన రాదు. గంట కొట్టిన వెంటనే ఆహారాన్ని అందించినప్పుడు కుక్కలో గంటకు లాలాజలం వస్తుంది. కానీ వరుసగా చాలా రోజులు గంట కొట్టి వెంటనే ఆహారం ఇవ్వకుండా ఉంటుంటే కొద్ది రోజులకు గంటకు లాలాజలం రాకుండా పోతుంది. అంటే నిబంధనము విలుప్తం అంటే పోవడం, విలుప్తం అయిపోతుంది. పిల్లల్లో చెడు అలవాట్లైన పక్క తడపడం, గోళ్ళు కొరకడం, పళ్ళు నూరడం వంటి లక్షణాలను ఈ నియమాన్ని అనుసరించుకోవటవచ్చు. చెడు అలవాటును మాన్పించడానికి వేరేదైనా ఆశ చూపి మాన్పించవచ్చు. అయత్న సిద్ధ స్వాస్థము. విరమణం చెందిన తర్వాత కొన్ని రోజులకు అయత్నంగా నిబంధనలు తిరిగి ఏర్పడడాన్ని అయత్న సిద్ధ స్వాస్థ్యము అంటారు. చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో రవాణా విద్య పాఠ్యాంశాన్ని చదువుకున్న విద్యార్థి నివసించే ప్రదేశం గ్రామం అయితే అక్కడ సిగ్నల్ లైట్లు ఉండవు కనుక ఎరుపు రంగు లైట్ వెలిగితే ఆగాలన్న విషయాన్ని అంతగా గుర్తించకపోవచ్చు. అదే విద్యార్థి పట్టణానికి వెళ్ళినప్పుడు ఎరుపు సిగ్నల్ కనిపిస్తే వెంటనే ఆగుతాడు. చిన్నప్పుడు ప్రమాదానికి గురైన బాలిక కాలగమనంలో ఆ విషయాన్ని మర్చిపోయినప్పటికీ పెద్దయ్యాక అలాంటి సందర్భం ఎదురుగా కనిపిస్తే అయత్నంగా తనకు జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటుంది. నెక్స్ట్ సామాన్యీకరణం అంటే ఉద్దీపనల పోలిక. పావులో తన ప్రయోగంలో భాగంగా కొద్ది రోజులు గంట మోగించి ఆహారం పెట్టిన తర్వాత గంటలానే మోగే బజర్ను వినిపించాడు. దానికి కూడా కుక్క లాలాజలం ఊరించింది. అంటే నిబంధిత ఉద్దీపనల మధ్య పోలికలను గ్రహించి నిబంధిత ప్రతిస్పందనను ఇచ్చింది. ఉద్దీపనల మధ్య తేడా గుర్తించక అలాంటి మరో ఉద్దీపనకు కూడా ప్రతిస్పందించడాన్ని సామాన్యీకరణం అంటారు. నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధన. పావ్లో తన ప్రయోగాన్ని కొనసాగిస్తూ కొన్ని రోజులు ఒక దీపం తీసుకుని గంట కొట్టి కుక్క దగ్గరకు వెళ్ళాడు. ఆపై కుక్క దీపానికి కూడా లాలాజలం ఇచ్చింది. అంటే నిబంధిత ఉద్దీపన ఇతర ఉద్దీపనలు కూడా విస్తరించబడింది. ఇలా నిబంధిత ఉద్దీపనతో పాటు అనుబంధ ఉద్దీపనలు కూడా ప్రతిస్పందించడాన్ని ఉన్నత క్రమ నిబంధనం అంటారు. అభ్యసన సిద్ధాంతాలపై ప్రశ్నలు అప్లికేషన్ టైప్ ప్రశ్నలుగా అడిగే అవకాశం ఉంది. అందుకే ఆయా సిద్ధాంతాలను నిత్య జీవితానికి అన్వయించుకుని చూస్తే సమాధానం రాయడం సులభం అవుతుంది.
ఈ ప్రయోగానికి సంబంధించిన ఒక సందర్భాన్ని చూద్దాం. ఉదాహరణ, సాధారణంగా ఇంజెక్షన్ చేసినప్పుడు నొప్పికి ఏడవడం అనేది శిశువులో ఉండే సాధారణ ప్రతిస్పందన. ఇక్కడ ఇంజెక్షన్ చేసినప్పుడు వచ్చే నొప్పి సహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన కాగా, నొప్పి సహజ ప్రతిస్పందన లేదా నిర్నిబంధిత ప్రతిస్పందన. ఇలా 2-3 సార్లు ఇంజెక్షన్ చేయించుకున్న శిశువు డాక్టర్ని చూడగానే ఏడవడం మొదలు పెడతాడు. నిజానికి డాక్టర్ని చూసి ఏడవడం శిశువు సహజ లక్షణం కాదు. కానీ ఇంజెక్షన్, నొప్పి అనేది సహజ ఉద్దీపన. డాక్టర్ అనే అసహజ ఉద్దీపనల మధ్య సామీప్యత వలన నిబంధన ఏర్పడి శిశువు డాక్టర్ను చూసి ఏడవడం మొదలైంది. ఇక్కడ డాక్టర్ నిర్నిబంధిత అంటే అసహజ ఉద్దీపన కాగా, అతను చూసి ఏడవడం నిర్నిబంధిత అసహజ ప్రతిస్పందన అవుతుంది. ఇకపై డాక్టర్ చేతిలోని పెన్ను అంటే ఇంజెక్షన్ ఆకారానికి దగ్గరగా ఉండే ఏ వస్తువును చూసినా కూడా ఇంజెక్షన్ చేసే వస్తువుగా భావించి శిశువు ఏడవడం జరుగుతుంది. ఇదే ఉద్దీపనను సామాన్యీకరించుకోవడం. ఆపై కొద్ది రోజులకు డాక్టర్ దాకా అవసరం లేదు, హాస్పిటల్ దగ్గరకు వెళ్ళినా అంతెందుకు కనీసం ఆ వీధి పరిసరాలకు వెళ్ళినా శిశువు ఏడుపు మొదలు పెడతాడు. అంటే ఉద్దీపనలు విస్తరించాయి. ఇదే ఉన్నత క్రమ నిబంధన. జేబి వాట్సన్ ప్రయోగం. నిబంధనపై ప్రవర్తనవాది జేబి వాట్సన్ కూడా ప్రయోగాలను నిర్వహించారు. ఈయన ఆల్బర్ట్ అనే బాలుడు తెల్లని ఎలుకలతో ప్రయోగాన్ని నిర్వహించాడు. ప్రయోగం, ఆల్బర్ట్ అనే శిశువుకు తెల్లని ఎలుకలతో ఆడుకోవడం చాలా సరదా. అలా ఆడుకుంటున్న ఒకనాడు వాట్సన్ బయట ఇనుప కడ్డీలను పడవేసి పెద్ద శబ్దం వచ్చేలా చేశాడు. ఆ శబ్దానికి భయపడిన ఆల్బర్ట్ ఆ శబ్దం తెల్ల ఎలుకల నుంచి వచ్చిందని భావించి ఆపై వాటితో ఆడుకోవడం మానేశాడు. ఈ ప్రయోగంలో శబ్దానికి భయపడడం అనేది శిశువు సహజ లక్షణం. ఇక్కడ శబ్దం అనేది సహజ లేదా నిర్నిబంధిత ఉద్దీపన కాగా, భయము అనేది సహజ లేదా నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆపై ఆల్బర్ట్ తెల్లని ఎలుకలకు భయపడడం మొదలుపెట్టాడు. ఇక్కడ తెల్లని ఎలుకలకు భయపడడం మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ తెల్లని ఎలుకలు అనేది అసహజ లేదా నిబంధిత ఉద్దీపన కాగా, భయం అనేది సహజ ఉద్దీపనను పోలిన నిబంధిత ఉద్దీపన. బాలుడు తెల్లని ఎలుకలతో పాటుగా తెల్లగా ఉండే వస్తువులన్నిటికీ భయపడితే ఉద్దీపన సామాన్యీకరణం చెందినట్లు. ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తే కొద్ది కాలానికి తెల్లని ఎలుకలు సమీపిస్తున్నప్పుడు శబ్దం రాకుండా ఉంటే కొద్ది కాలానికి బాలుడు మళ్ళీ తెల్లని ఎలుకలతో ఆడుకోవడం మొదలు పెడతాడు. అంటే నిబంధన విరమణం చెందింది. నిబంధనలో రకాలు. సహజ, అసహజ ఉద్దీపనల పరిచయాన్ని బట్టి నిబంధనలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 పురోగమన నిబంధనం, 2 తిరోగమన నిబంధనం. 1 పురోగమన నిబంధనం సహజ ఉద్దీపనను ముందు పరిచయం చేసి దానికి అసహజ ఉద్దీపనను జోడించి నిబంధన రాబట్టినట్లయితే దాన్ని పురోగమన నిబంధనం అంటారు. ఉదాహరణకు పావ్లోవ్ ప్రయోగం సహజ ఉద్దీపనను అంటే ఆహారం ముందు పరిచయం చేసి దానికి ఆపై అసహజ ఉద్దీపనను గంటను జోడించారు. తిరోగమన నిబంధన రెండవది. అసహజ ఉద్దీపనను ముందు ఇచ్చి దాన్ని సహజ ఉద్దీపనను జోడించి నిబంధన చేయడాన్ని తిరోగమన నిబంధన అంటారు. వాట్సన్ ప్రయోగం ఈ రకానికి చెందింది. వాట్సన్ తన ప్రయోగంలో అసహజ ఉద్దీపనను అంటే తెల్లని ఎలుకలు ముందు ఇచ్చి ఆపై దాంతోపాటు పెద్ద శబ్దాన్ని జోడించి భయపెట్టడం. శబ్దం అనేది ఇక్కడ సహజ ఉద్దీపన అనే ప్రతిస్పందన రాబట్టాడు. నిబంధిత ప్రతిస్పందనను అనుసరించి నిబంధనలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 సకారాత్మక నిబంధన, 2వది నకారాత్మక నిబంధన. సకారాత్మక నిబంధన దీని ద్వారా సహజ ఉద్దీపనకు చూపే ప్రతిస్పందనను అసహజ ఉద్దీపనకు కూడా చూపేలా చేయడాన్ని సకారాత్మక నిబంధన అంటారు. ఉదాహరణకు పావ్లోవ్, వాట్సన్ ప్రయోగాలు. నకారాత్మక నిబంధన అంటే సహజ ఉద్దీపనకు చూపే ప్రతిస్పందనను వేరొక అసహజ ఉద్దీపన ప్రేరణ వలన ఆగిపోయేలా చేయడాన్ని నకారాత్మక నిబంధన అంటారు. ఉదాహరణకు చీకట్లో సంచరించడం అనేది బొద్దింక సహజ లక్షణం. ఇక్కడ చీకటి సహజ ఉద్దీపన కాగా సంచరించడం సహజ ప్రతిస్పందన. అలా చీకట్లో సంచరించే బొద్దింకు షాక్ తగిలే ఏర్పాటు చేస్తే షాక్ వలన ఆపై తన ప్రవర్తనను మార్చుకొని చీకట్లో తిరగడం మానేస్తుంది. ఇక్కడ షాక్ అనే అసహజ ఉద్దీపన వలన ఇంతకు ముందున్న సహజ ప్రతిస్పందన ఆగిపోయేలా
చేయడం జరిగింది. కనుక ఇది ఒక నకారాత్మక నిబంధన. బ్రోనర్ బోధన సిద్ధాంతం. బ్రోనర్ సిద్ధాంతం మూల సూత్రం: ఏ అంశం మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు. జెరోమ్ బ్రోనర్ అనే మనస్తత్వ శాస్త్ర ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం అనుసరించి పాఠ్య బోధన సమయంలో ఉపాధ్యాయుడు కేవలం సలహాపూర్వక పాత్రకే పరిమితం అవ్వాలి. శిశువులో నేర్చుకోవాలని తపనను పెంపొందించాలి. ఆపై స్వీయ అభ్యసనం ద్వారా శిశువు విద్యను అభ్యసించేలా చూడాలి. స్వీయ అభ్యసనం జరగాలంటే శిశువులో నేర్చుకోబోయే అంశం పట్ల ఆసక్తి, కుతూహలాన్ని పెంపొందించాలి. సిద్ధాంతంలోని ప్రధాన అంశాలు ఆసక్తి, కుతూహలం, పునర్బలం. బ్రోనర్ అంతర్గత స్వీయ ప్రేరణలకు ప్రాధాన్యం ఇచ్చారు. అభ్యాసకునికి స్వేచ్ఛ ఇవ్వడం, ఆటపాటలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్వీయ అభ్యసనాన్ని పెంపొందించాలి. బోధనలో పొగడ్తలు, ప్రశంసలు, బహుమతులు, పారితోషికాలు మొదలైన ప్రోత్సాహకాలు అభ్యసనానికి పునర్బలనాన్ని కలుగజేస్తాయి. లక్ష్య శిఖరిపై అడుగులు పడినాడే తొలి పండుగని బ్రోనర్ వ్యాఖ్యానించారు. శిశువు పెరుగుదల 3 దశలు జరుగుతుంది. 1 నటన లేదా క్రియాశీలక పద్ధతి, 2 చిత్రపట పద్ధతి, 3 ప్రతీకాత్మక లేదా సంకేత పద్ధతి. మొదటి చూద్దాం, నటన లేదా క్రియాశీలక పద్ధతి. ఈ దశలో ఆటపాటలు, చలనాత్మక ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రోబెల్, కిండర్ గార్డెన్, గాంధీజీ బేసిక్ విద్యా విధానం ఇలాంటివి. ప్రోబెల్, కిండర్ గార్డెన్, గాంధీజీ బేసిక్ విద్యానం ఇలాంటివి. నెక్స్ట్ చిత్రపట పద్ధతి. ఈ దశలో చిత్రాలు, పటాలు, నమూనాల ద్వారా బోధించడం ద్వారా అభ్యసనాన్ని మెరుగుపరచవచ్చు. 3వది ప్రతీకాత్మక లేదా సంకేత పద్ధతి. భాషకు అనుకూల దశ. అమూర్త భావనలు నేర్చుకోవడం ప్రారంభమవుతుంది. స్వయంగా నేర్చుకున్న విషయం ఎక్కువ కాలం పాటు ధారణలో ఉంటుందని బ్రోనర్ భావించారు. ఈ అభ్యసనాన్ని బ్రోనర్ ఆవిష్కరణ అభ్యసనంగా పిలిచారు. నెక్స్ట్ కార్యసాధన నిబంధన సిద్ధాంతం. అమెరికాకు చెందిన బిఎఫ్ స్కిన్నర్ ఈ సిద్ధాంతంను రూపొందించారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఇతర పేర్లు ఆర్ టైప్ సిద్ధాంతం, టైప్ 2 సిద్ధాంతం, ప్రచాలకాల సిద్ధాంతం, జీవి క్రియాత్మక సిద్ధాంతం, ప్రతిక్రియలు గల సిద్ధాంతం, నిరుద్దీపన ప్రతిచర్యల సిద్ధాంతం, ఉద్గమాల సిద్ధాంతం, ఆర్ఎస్ సిద్ధాంతం. ఇన్ని పేర్లు ఉన్నాయి చూడండి. స్కిన్నర్ ప్రకారం ప్రతిస్పందనలు 2 రకాలు. 1 బయటకు రాబట్టిన ప్రతిస్పందనలు, 2వది బయటకు వదిలిన ప్రతిస్పందనలు. ఉద్దీపనల ఫలితంగా వచ్చే ప్రతిస్పందనను బయటకు వదిలిన ప్రతిస్పందనలు అంటారు. వీటినే నిర్గమాలని కూడా అంటారు. పావ్లోవ్, వాట్సన్ ప్రయోగాల్లో ఉద్దీపనలు చూపి ప్రతిస్పందనలు రాబట్టడం జరిగింది. ఎలాంటి ఉద్దీపనలు లేనప్పటికీ సహజ లక్షణాల వలన చూపే ప్రతిస్పందనలను నిరుద్దీపన ప్రతిస్పందనలు అంటారు. ఉదాహరణకు ఎలుకకు సంచరించడం, అలాగే తిరిగే సమయంలో కనిపించే ప్రతిదాన్ని కొరికి చూడడం అనేది సహజ లక్షణం ఉంటుంది. పావురం కనిపించే ప్రతిదాన్ని పడవడం వంటి సహజ లక్షణం కలిగి ఉంటుంది. ఇలాంటి సహజ లక్షణం వలన వాటికి ఏదైనా మేలు జరిగితే ఎలుక కొరికినది, పావురం పొడిచినది ఆహారం అయితే ఆపై అది నిబంధనగా మారుతుంది. పై ఉదాహరణలో ప్రత్యేకంగా ఉద్దీపన లేనప్పటికీ వచ్చిన ప్రతిస్పందనల వలన నిబంధనలు జరిగింది. ఇలాంటి ప్రతిస్పందనలను నిరుద్దీపన ప్రతిస్పందనలు లేదా ఉద్గమాలు అంటారు. స్కిన్నర్ నిరుద్దీపన ప్రతిస్పందనల ఆధారంగా ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో స్కిన్నర్ బాక్స్గా పిలువబడే పేటికను ఉపయోగించారు. ఈ పేటికలో ఒక మీటను ఏర్పాటు చేసి ఆ మీటను నొక్కినప్పుడు ఆహారపు గుళిక పల్లెల్లోకి చేరే ఏర్పాటు చేయబడింది. దీనిలో ఎలుక లేక పావురాన్ని ఉంచినప్పుడు అది తన సహజ లక్షణం వలన ప్రధాన్ని కొరకడం అంటే పొడవడం చేస్తుంది. ఈ ప్రయత్నాల్లో అది యాదృచ్ఛికంగా మీటను తాకడం జరుగుతుంది. ఆపై ఆహారం పల్లెలోకి చేరడం, దాన్ని తినడం జరుగుతుంది. మరోసారి
ఎలుక ఇలా చేయడం ద్వారా మరోసారి ఎలుక ఇలా చేయడం ద్వారా మీట నొక్కడం, ఆహారం తినడాన్ని నేర్చుకోగలుగుతుంది. ఇక్కడ మీట నిబంధిత ఉద్దీపన, మీట నొక్కడం నిబంధిత ప్రతిస్పందన, ఆహారం నిర్నిబంధిత ఉద్దీపన, ఆహారం తినడం నిర్నిబంధిత ప్రతిస్పందన. శాస్త్రీయ నిబంధనలో జీవి ఆకలితో ఉంది కనుక ఆలోచన తగ్గిపోయి నిష్క్రియాత్మకంగా ఉంటుంది. కార్యసాధక నిబంధనలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది కనుక ఆలోచనతో అభ్యసనం జరుగుతుంది. కార్యసాధక నిబంధన స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యత ఇస్తుంది. శాస్త్రీయ కార్యసాధక నిబంధన సిద్ధాంతాల మధ్య పోలికలు, భేదాలు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉద్దీపనను వినియోగిస్తే ప్రతిస్పందన వస్తుంది. అందుకే ఇది ఉద్దీపన రకం ప్రతిస్పందన లేదా ఎస్ టైప్ నిబంధన. అంటే ఆహారం గంట కనిపించినప్పుడు మాత్రమే కుక్క లాలాజలం స్రవిస్తుంది. కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ప్రతిస్పందనను తెప్పించడానికి ఉద్దీపనను ముందు ఇవ్వవలసిన అవసరం లేదు. స్కిన్నర్ ప్రయోగంలో ఆహారం చూపకపోయినప్పటికీ ఎలుక లేదా పావురం మీటను నొక్కుతుంది. ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడడం ద్వారా అభ్యసనం జరుగుతుందని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం తెలియజేస్తుంది. ప్రతిస్పందన ప్రతిఫలముల మధ్య బంధం ఏర్పడడం ద్వారా అభ్యసనం జరుగుతుందని కార్యసాధక నిబంధన సిద్ధాంతం తెలియజేస్తుంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో జీవి నిష్క్రియాత్మకంగా ఉంటుంది. కార్యసాధక నిబంధన సిద్ధాంతం జీవి క్రియాత్మకంగా ఉంటుంది. ఉన్నత క్రమ కార్యసాధక నిబంధన. స్కిన్నర్ ప్రయోగాన్ని విస్తృతపరిస్తే మీట నొక్కడం తెలుసుకున్న పావురం ఎలుక దీపం ఉంచి మీటర్ నొక్కినప్పుడు ఆహారం వచ్చేలా చేస్తే ఆ విషయాన్ని కూడా అభ్యసిస్తుంది. కార్యక్రమయుత అభ్యసనం. కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన అభ్యసన వ్యూహము కార్యక్రమయుత అభ్యసనం. ఈ విధానము బోధనా యంత్రాల అభివృద్ధికి దారితీసింది. కార్యక్రమయుత అభ్యసన వ్యూహంలో పాఠ్యాంశాన్ని చిన్న భాగాలుగా విభజిస్తారు. ఈ భాగాలను చట్రాలు అంటారు. ప్రతి చట్రంలోనూ కొంత సమాచారము, ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థి ప్రతి చట్రానికి ప్రతిస్పందించాల్సి ఉంటుంది. అందులోని ప్రశ్నలకు సరైన సమాధానాలు విద్యార్థి ఇవ్వగలిగితే తర్వాత చట్రానికి వెళ్తాడు. సమాధానాలు ఇవ్వలేకపోతే అదే చట్రం తిరిగి విద్యార్థి అభ్యసించాల్సి ఉంటుంది. ఈ విధానం వలన విద్యార్థి తనదైన వేగంతో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. విద్యార్థి చురుకుగా పాల్గొంటాడు. తానే నేర్చుకున్న సాటిస్ఫాక్షన్, సంతృప్తి విద్యార్థికి లభిస్తుంది. ఉపాధ్యాయుల అవసరం ఉండదు. అయితే ఈ పద్ధతిలో భావ వ్యక్తీకరణకు అవకాశం ఉండదు. కేవలం ఆయా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి పరిమితం అవుతాడు. విషయంపై సమగ్ర అవగాహన ఏర్పడదు. చట్రాలను వివిధ కారణాలతో వదిలివేసే అవకాశం ఉంది. బోధనా యంత్రాలు. కార్యక్రమయుత అభ్యసనం ఆధారంగా బోధనా యంత్రాలు రూపొందించబడ్డాయి. 1926లో మొదటిసారిగా అమెరికాలోని ఓహియో యూనివర్సిటీకి చెందిన సిగ్నల్ ఎల్ ప్రెస్సీ బోధనా యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రంలో ఫ్రేమ్లు ఒకదాని తర్వాత ఒకటి కదిలేలా ఏర్పాటు ఉంటుంది. విద్యార్థి కనిపించే ప్రశ్నలకు సమాధానాలను మీటలు నొక్కడం ద్వారా ఇవ్వవలసి ఉంటుంది. సరైన సమాధానపు మీటర్ నొక్కితే స్కోరు లభిస్తుంది. ఈనాటి దృశ్య శ్రవణ యంత్రాలు, ఆడియో విజువల్ పరికరాలు, కంప్యూటర్ ద్వారా అభ్యసనం మొదలైన ఈ బోధనా యంత్రాల ఆధునిక రూపాలే. ఇవి యత్నదోష సిద్ధాంతంలోని ఫలిత సూత్రాన్ని బలపరుస్తాయి. అంటే వచ్చిన ఫలితం సంతృప్తిని కలిగిస్తే మరింత ఆసక్తిగా అభ్యసించడం జరుగుతుంది. నెక్స్ట్, అంతర్దృష్టి అభ్యసనం. సంజ్ఞాత్మక వాదం ఆధారంగా రూపొందింది. ముఖ్యులు జర్మనీ దేశానికి చెందిన మ్యాక్స్ వర్దిమియర్, కర్టకోఫ్కా, డబ్ల్యూజి కొయిలర్. అంతర్దృష్టి అభ్యసనాన్ని 1914లో గెస్టాల్ట్ వాది కొహ్లెర్ రూపొందించారు. గెస్టాల్ట్ అనేది జర్మనీ పదం. ఈ పదానికి అర్థం సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తం. ఒక అంశంలోని విడివిడి భాగాల జ్ఞానం కంటే ఆ అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం సంభవిస్తుంది అనేది గెస్టాల్ట్ వాదం ముఖ్య భావన. కొహ్లెర్ సుల్తానా అనే చింపాంజీపై చేసిన ప్రయోగాల గురించి మెంటాలిటీ ఆఫ్ ఏవ్స్ అనే గ్రంథంలో పొందుపరిచారు. కొహ్లెర్ థార్న్డేక్ రూపొందించిన యత్నదోష సిద్ధాంతం పరిశీలించి కొన్ని విమర్శలు చేశాడు.
సమస్య కఠినత్వ స్థాయి, రెండవది అంశాల పరిజ్ఞానం లేమి, మూడవది అంశాల సమన్వయ అవకాశం లేమి. ప్రయోగం చేసిన విధానం. కోహ్లర్ మనిషి తర్వాత తెలివైన జంతువుగా భావించే సుల్తానా అనే చింపాంజీపై ప్రయోగాలు చేశాడు. చింపాంజీని ఒక గదిలో బంధించి దానికి ఆహారంగా అరటి పండ్ల గెలను పైన వేలాడదీశాడు. ఈ గదిలో 2 పెట్టెలను పడవేశాడు. ఆ పెట్టెలను ఒకదానిపై ఒకటి ఉంచడం ద్వారా చింపాంజీ పండ్లను అందుకోగలిగేలా ఆ పెట్టెలు ఉంటాయి. ఆ పెట్టెలతో పండ్లను అందుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నించిన సుల్తానా పండ్లను అందుకోలేక అలసి ప్రయత్నాన్ని విరమించింది. అలాంటి సమయంలో దాని మనసులో సడన్గా మెదిలిన ఆలోచనతో పెట్టెలను ఒకదానిపై ఒకటి వేసుకుని పండ్లను అందుకోగలిగింది. మరో సందర్భంలో 2 కర్రలను ఒకదానితో ఒకటి కలిపి పండ్లను అందుకునే ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఇలాగే విఫల యత్నాల తర్వాత సడన్గా వచ్చిన ఆలోచనతో పండ్లను అందుకోగలిగింది. కోహ్లర్ను అనుసరించి అభ్యసనం ఒక్కసారిగా జరుగుతుంది. సమస్య ఎదురైనప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలను నిశ్చితంగా గమనించి విశ్లేషించినప్పుడు సడన్గా సమస్యకు సమాధానం దొరుకుతుంది. దీన్నే మేధో తరంగం అని పిలిచారు. ఆర్కిమెడిస్ యురేకా అని అరుస్తూ సమస్యకు సమాధానంతో సిద్ధం కావడం. శ్రీనివాస రామానుజం అస్వస్థతలో కూడా సమయంలో కూడా 1729 సంఖ్య ప్రాధాన్యం గల అంకెను గుర్తించడం, పజిల్స్ పూర్తి చేయడం వంటి ఈ సిద్ధాంతం ఆధారంగానే జరుగుతాయి. సమస్య పరిష్కార పద్ధతి, ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగ పద్ధతి ఈ అంతర్దృష్టి అభ్యసన సూత్రాల ఆధారంగా రూపుదిద్దుకున్నవి. అంతర్దృష్టి అభ్యసన లక్షణాలు. యార్క్స్ అనే శాస్త్రవేత్త అంతర్దృష్టి అభ్యసన ముఖ్య లక్షణాలను ఇలా తెలియజేశాడు. ఎదురైన సమస్య సన్నివేశాన్ని సంపూర్ణంగా నిశ్చితంగా పరిశీలించడం, మనసంతటిని లగ్నం చేసి అవధానం చేయడం, సమస్యలోని ఆ కష్టతనాన్ని గురించి ఆలోచించడం, కాసేపు విరామం ఇవ్వడం, అవసరమైన ప్రతిస్పందనలు సరిగా లేకపోతే ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేయడం, గమ్యం వైపు చూపు సారించి తీక్షణంగా యోచన చేయడం, సడన్గా ప్రత్యక్షంగా సరైన ప్రతిస్పందన చేయడం, మళ్ళీ అదే ప్రతిస్పందనను ఇచ్చేందుకు సిద్ధం కావడం, వ్యర్థ విషయాలను వదిలివేసి అవసరమైన అంశాలను లక్ష్యంతో గుర్తుంచుకోవడం. అంతర్దృష్టి అభ్యసనం వ్యక్తి సామర్థ్యము, ఆలోచన శక్తి, ప్రజ్ఞ, పూర్వ అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. దీనిలో చేయడం ద్వారా అభ్యసనం జరుగుతుంది. గుడ్డిగా బట్టి పట్టడం కాకుండా సందర్భాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం ద్వారా అభ్యసనం సాగుతుంది. కనుక అభ్యసనం ఫలప్రదం అవుతుంది. నెక్స్ట్ పరిశీలన అభ్యసనం. దీన్నే నమూనా అభ్యసనం అని కూడా అంటారు. అనుకరణ ద్వారా అభ్యసనం జరుగుతుంది కనుక దీన్ని అనుకరణ అభ్యసనం కూడా అంటారు. నిశ్చిత పరిశీలన దృష్టి వలనే అభ్యసనం సిద్ధిస్తుందని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. పరిశీలన అభ్యసన విధానానికి ఆద్యులు మిల్లర్ డిలార్డ్ సామాజిక అభ్యసనం అనుకరణ అనే గ్రంథంలో వీరి పరిశోధన సారాంశాన్ని పొందుపరిచారు. వీరి ఆలోచనతో ప్రభావితం అయిన కెనడాకు చెందిన మనస్తత్వవేత్త ఆల్బర్ట్ బందూరా పరిశీలన అభ్యసనాన్ని అభివృద్ధి పరిచారు. ఈయన రచించిన గ్రంథం సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. వ్యక్తి బాహ్య ప్రపంచంలోని నిర్జీవ అంశాలను నిశ్చితంగా గమనిస్తూ అవగాహన చేసుకోవడాన్ని పరిశీలన అనవచ్చు. ఈ పరిశీలన వలన వ్యక్తి ప్రవర్తనలో మార్పు రావడాన్ని పరిశీలన అభ్యసనం అంటారు. అనుకరణ ద్వారా అభ్యసనం జరగాలంటే క్రింది అంశాలు అవసరం. 1 నవ్యత గల వింతైన ప్రవర్తన తీరు. 2 నిశ్చిత పరిశీలన. బంధువుల పరిశీలన అభ్యసనం 4 సోపానాల ద్వారా జరుగుతుందని సూచించారు. అవి 1 ఆర్జన. వ్యక్తి ఇతర వ్యక్తులను కానీ సందర్భాలను కానీ పరిశీలించి వింతైన తీరును తాను చూపగలిగే శక్తిని ఆర్జించాల్సి ఉంటుంది. ఉదాహరణకు చిరంజీవి డ్యాన్స్ చూసి పిల్లవాడు డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించడం. రెండవది ధారణ. ఆర్జించిన విషయాలను ధారణలో ఉంచుకొని తిరిగి ఉపయోగించాల్సిన సమయం కోసం చూడాలి. ఉదాహరణకు డ్యాన్స్ నేర్చుకున్న ప్రదర్శించే అవకాశం వెంటనే రాకపోవచ్చు. అప్పటి వరకు ఆయా స్టెప్పులను గుర్తుంచుకోవడం. 3వది నిష్పాదన.
సందర్భం వచ్చినప్పుడు ధారణలో ఉన్న ఆర్జించిన సామర్థ్యాలను ప్రదర్శించి చూపాలి. ఉదాహరణకు పాఠశాల సాంస్కృతిక వేడుకలు ప్రదర్శించి చూపడం. 4వది ప్రేరణ. నిష్పాదన ఫలవంతమైతే ఆర్జించిన సామర్థ్యంను శాస్త్రంగా ధారణలో ఉంచుకొని ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. ఉదాహరణకు డ్యాన్స్ బాగా చేసావంటూ ప్రశంసలు వస్తే అంతకుముందు డ్యాన్స్ రాని పిల్లవాడు డ్యాన్స్ చేయగలవాడిగా మారిపోతాడు. ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు చదివి వారిలో మంచి భావాలను తనలో అలవర్చుకోవడం ఈ సిద్ధాంతం అనువర్తనమే. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు. ఒక సందర్భంలో జరిగిన అభ్యసనము మరో అభ్యసనంపై ప్రభావాన్ని చూపడాన్ని మనోవిజ్ఞాన శాస్త్రపరంగా అభ్యసన బదలాయింపు అంటారు. గారెట్ గారి అభిప్రాయం ప్రకారం ఒక స్థితిలో జరిగిన అభ్యసనం మరో సందర్భంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఆ అనుప్రక్తం కావడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు. అభ్యసన బదలాయింపు అసాధ్యం అని నిరూపించి ప్రయత్నం చేసింది విలియం జేమ్స్. వీరు మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్ ప్రాచీన పద్యంలోని కొన్ని పంక్తులను చదివి ఆపై విక్టర్ హ్యూగో రచించిన లెస్ మెజరబుల్స్ అంటే ఆధునిక గద్యం చదివే సమయంలో గత అభ్యసన ప్రభావం లేదని నిరూపించారు. అభ్యసన బదలాయింపు సాధ్యం నిరూపించిన వారు గ్రే, స్లాట్, మెడిట్, సెయింట్ వించ్, బార్లో. అభ్యసన బదలాయింపు 4 రకాలు. 1 శూన్య బదలాయింపు, 2 అనుకూల బదలాయింపు, 3 వ్యతిరేక బదలాయింపు, 4 పార్శ్వ బదలాయింపు. 1 శూన్య బదలాయింపు. ఒక విషయంలో నైపుణ్యం మరొక విషయంపై తన ప్రభావాన్ని చూపకపోవడాన్ని శూన్య బదలాయింపు అంటారు. ఉదాహరణకు లెక్కలు బాగా చేయగలిగిన విద్యార్థి సంస్కృతం నేర్చుకునే సమయంలో లెక్కల అభ్యసనం ప్రభావం చూపదు. చెస్ బాగా నేర్చుకున్న విద్యార్థి సైకిల్ నేర్చుకునే సమయంలో చెస్ అభ్యసనం ప్రభావం చూపదు. అనుకూల బదలాయింపు. గతంలో అభ్యసించిన విషయం ప్రస్తుత అభ్యసనాన్ని సులభతరం చేయడాన్ని లేదా ప్రస్తుత అభ్యసనానికి సహకరించడాన్ని లేదా ప్రస్తుత అభ్యసనంలో ఉపయోగపడడాన్ని అనుకూల అభ్యసన బదలాయింపు అంటారు. ఉదాహరణకు టైప్ రైటర్పై టైప్ బాగా నేర్చుకున్న విద్యార్థి కంప్యూటర్పై వేగంగా టైపు నేర్చుకోగలరు. హిందీ భాష తెలిసిన విద్యార్థి సులభంగా సంస్కృతం నేర్చుకుంటారు. సైకిల్ బ్యాలెన్స్ చేయడం తెలిసిన వ్యక్తి స్కూటర్ను బ్యాలెన్స్ చేయడం సులభంగా నేర్చుకుంటాడు. నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు. గతంలో నేర్చుకున్న అభ్యసనం ప్రస్తుత అభ్యసనానికి అడ్డుపడుతూ ఉంటే దాన్ని వ్యతిరేక అభ్యసన బదలాయింపు అంటారు. ఉదాహరణకు షటిల్ కాక్ నేర్చుకున్న విద్యార్థి బ్యాట్తో కాకును బలంగా కొట్టాలి. సో ఆపై బ్యాడ్మింటన్ నేర్చుకోవడం, బ్యాట్ బలంగా బంతిని కొట్టకూడదు, ఇలా ఇబ్బంది పడుతుంటాడు. హిందూ సంఖ్యా విధానాన్ని నేర్చుకున్న విద్యార్థి అంతర్జాతీయ సంఖ్యామానం నేర్చుకునే సమయంలో ఇబ్బంది పడతాడు. నెక్స్ట్ పార్శ్వ బదలాయింపు. శరీరంలో ఒకవైపు నేర్పుగా చేయగలిగిన పనిని అదే వైపు మరో అవయవంతో కూడా అంతే నేర్పుగా చేయగలడాన్ని ఏకపార్శ్వ బదలాయింపు అంటారు. ఉదాహరణకు కుడి చేతితో చేయగల పనిని కుడి కాలుతో చేయడం ఉదాహరణ. శరీరంలో ఒకవైపు నేర్పుగా చేయగల పనిని రెండో వైపు కూడా అంతే నేర్పుగా చేయగలగడం ద్విపార్శ్వ బదలాయింపు. ఉదాహరణకు కుడి చేతితో చేయగల పని కుడి కాలుతో కూడా చేయగలగడం. అభ్యసన బదలాయింపును వివరించే సిద్ధాంతాలు. అభ్యసన బదలాయింపు ఎలా జరుగుతుందో వివరించడానికి కొంతమంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అభ్యసన బదలాయింపును వివరించే సిద్ధాంతాలు. 1 సమరూప మూలకాల సిద్ధాంతం, థార్న్డైక్. 2వది సాధారణీకరణ సిద్ధాంతం, చార్లెస్ జడ్. 3వది ఆదర్శాల సిద్ధాంతం, డబ్ల్యూసి బాగ్లే. 4వది సమగ్రాకృతి సిద్ధాంతం, గెస్టాల్ట్ వాదులు. 5వది విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. సరే, ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని చూద్దాం. సమరూప మూలకాల సిద్ధాంతం. దీన్ని ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించారు. నేర్చుకునే అంశాల మధ్య ఉండే పోలిక లేదా సామ్యం వలన అభ్యసన బదలాయింపు సాధ్యమవుతుందని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఇది విషయం లేదా వైఖరి లేదా పద్ధతుల్లో ఉండవచ్చు. ఉదాహరణకు టైప్ రైటర్ కీబోర్డు, కంప్యూటర్ కీబోర్డు ఒకేలా ఉండడం వలన వారి మధ్య గల సామ్యం
వాళ్ళ టైప్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్పై వేగంగా టైప్ చేయగలడు. నెక్స్ట్ రెండోది సాధారణీకరణాల సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని చార్లెస్ జెడ్ ప్రతిపాదించారు. విషయాల మధ్య ఉండే సాధారణీకరణాల వలన అభ్యసన బదలాయింపు సాధ్యమవుతుంది. విద్యార్థి తన పాఠ్యాంశాల్లో నేర్చుకున్న సూత్రాలు, సిద్ధాంతాల ద్వారా వచ్చిన సాధారణీకరణాలను నిత్య జీవితంలో అనుప్రయత్నం చేసుకుంటాడు. ఉదాహరణకు న్యూటన్ గమన నియమాలు తెలిసిన విద్యార్థి వేగంగా వస్తున్న క్రికెట్ బంతిని అకస్మాత్తుగా ఆ పక్క నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ పట్టుకుంటాడు. అకస్మాత్తుగా ఆపక నెమ్మదిగా అంటే చెయ్యిని వెనక్కి కొంచెం జరపడం ద్వారా కొంచెం ఆలస్యం చేస్తూ పట్టుకోవాలి. అప్పుడు మనకి ఆ నొప్పి అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. ఉదాహరణకు నెక్స్ట్ వచ్చేసి వక్రీభవన సూత్రాలు తెలుసుకునే వ్యక్తి నీటిలో చేపను పట్టే సమయంలో ఈ సూత్రాలను ఉపయోగించుకుంటాడు. మూడో వచ్చేసి ఆదర్శాల సిద్ధాంతం. ఆదర్శాలను నమ్మి వైఖరులను అలవర్చుకున్న వ్యక్తి జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఆదర్శాలను ఉపయోగిస్తుంటాడు. ఇంట్లో పరిశుభ్రంగా ఉండడానికి అలవాటు పడిన విద్యార్థి పాఠశాలలో కూడా శుభ్రంగా ఉంటాడు. నెక్స్ట్ నాలుగోది సమగ్రాకృతి సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. గెస్టాల్ట్ వాదులు ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. విషయాన్ని మొత్తంగా అభ్యసించడం వలన అభ్యసన బదలాయింపు జరుగుతుందని తెలిపారు. ఉదాహరణకు చిన్న చిన్న పదాలు నేర్చుకుంటే చిన్న వాక్యాలు నేర్చుకోవడం సాధ్యమవుతుంది. విషయంపై పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఎలాంటి ప్రశ్న అడిగినా విద్యార్థి సమాధానం చెప్పగలడు. నెక్స్ట్ ఐదోది విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. పురాతనమైన సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతంలో దీనికి మూలాధారం మానసిక శక్తుల సిద్ధాంతం. మనస్సులోని వివేచన, స్మృతి, ఊహ వంటి శక్తులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వ్యక్తి అన్ని రంగాల్లో రాణిస్తారని ఈ సిద్ధాంతం అభ్యసన బదలాయింపును వివరిస్తుంది. గణితంలో సామర్థ్యాన్ని చూపగల వ్యక్తి భౌతిక శాస్త్రంలో తెలుగు, సంస్కృతం, ఇతర భాషలన్నింటిలోనూ అంత్యప్రజ్ఞ చూపగలని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. కానీ నిజ జీవితంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఈ సిద్ధాంతం ఆమోదింపబడలేదు, సాంప్రదాయ సిద్ధాంతంగా భావించి వదిలివేయబడినది. నెక్స్ట్ స్మృతి. గతంలో అభ్యసించిన విషయాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోగల సామర్థ్యమే స్మృతి. వుడ్వర్డ్ స్కోల్బర్గ్ భావన ప్రకారం అభ్యసించిన దాన్ని తిరిగి ఉత్పత్తి చేయగల సామర్థ్యమే స్మృతి. స్మృతి ప్రక్రియపై ఎక్కువగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్ హాస్. ఆయన అధ్యయనాల సారాంశాన్ని ఆన్ మెమొరీ అనే గ్రంథంలో పొందుపరిచారు. ఈయన స్మృతి ప్రక్రియపై అధ్యయనానికి అర్ధరహిత అక్షరాలను ఉపయోగించుకున్నారు. స్మృతి ప్రక్రియలో దశలు. స్మృతి ప్రక్రియ కింద వివిధ దశలు జరుగుతుంది. ఒకటి అనుభవాలు లేదా ఉద్దీపనలు మెదడుపై ముద్రణ కావడం. రెండోది నాడీ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం. మూడోది ప్రవర్తనలో మార్పులు రావడం. ఫస్ట్ది స్మృతి ప్రక్రియలోని అంశాలు. స్మృతి ప్రక్రియలో కింది అంశాలు ఉంటాయి. ఏమిటంటే అభ్యసనం, ధారణం, పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసన. అభ్యసనం ఫస్ట్ది అభ్యసనం. స్మృతి ప్రక్రియకు అభ్యసనంను పునాదిగా చెప్పవచ్చు. స్మృతి అభ్యసనం జరిగిన విధానంపై ఆధారపడి ఉంటుంది. అభ్యసనం సమర్థవంతంగా ఏకాగ్రతతో ఉత్తమ అభ్యసన వ్యూహంతో జరిగింది అయితే నేర్చుకున్న విషయం ఎక్కువ కాలం స్మృతిలో ఉంటుంది. రెండవది ధారణం. అభ్యసించిన విషయాన్ని ఎక్కువ కాలం పాటు మనసులో ఉంచుకోగల సామర్థ్యమే ధారణం. విషయాన్ని అభ్యసించినప్పుడు ఆయా విషయాలు నాడీ వ్యవస్థలో మార్పులు తెస్తాయి. ఈ మార్పులను స్మృతి చిహ్నాలు లేదా న్యూరోగ్రామ్స్ లేదా ఎన్గ్రామ్స్ అంటారు. మూడవది పునఃస్మరణ. నేర్చుకున్న విషయాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవడాన్ని పునఃస్మరణ అంటాము. పునఃస్మరణ సామర్థ్యాన్ని కింద వ్యూహాల ద్వారా గుర్తించవచ్చు. అవి ఏంటంటే శాబ్దిక పునఃస్మరణం. ఈ విధానంలో కొన్ని పదాలను, అంకెలను ఉపయోగించి పునఃస్మరణను గుర్తించి అధ్యయనం చేస్తారు. భాష తెలిసిన వ్యక్తులకు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. అశాబ్దిక పునఃస్మరణం.
భాష తెలియని వారికి చిన్నపిల్లలకు ఉపయోగించదగిన వ్యూహం ఇది. హంటర్ హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరాన్ని ఉపయోగించి అశాబ్దిక పునఃస్మరణం ఉపయోగిస్తారు. ఈ విధానంలో చిత్రాలు, చిహ్నాలతో కూడిన బొమ్మను చూపి తిరిగి గుర్తు తెచ్చుకునేలా చేయడం ద్వారా పునఃస్మరణను అధ్యయనం చేస్తారు. స్మృతి, విస్మృతి. ఒకసారి చూపిన విన్న విషయాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవడాన్ని పరీక్షించడమే స్మృతి, విస్మృతి అంటారు. దీనికోసం హామిల్టన్ టాచిటోస్కోప్ను ఉపయోగిస్తారు. అర్ధరహిత అక్షరాలను మాపనం చేసే పరికరం స్మృతి పేటిక. నెక్స్ట్ ద్వంద్వ సంసర్గాలు. ఒక అర్థవంతమైన పదాన్ని అర్ధరహితమైన పదాన్ని కలిపి జంట పదాన్ని చూపుతారు. ఇలా కొన్ని పదాలు చూపిన తర్వాత అర్థవంతమైన పదాన్ని చూపితే అర్ధరహిత పదాన్ని చూపితే అర్థవంతమైన పదాన్ని చెప్పాల్సి ఉంటుంది. కథనాలు. ఒక అంశం 10 మందిని దాటుకుని పోయే కొద్దీ విషయం మారిపోతూ ఉంటుంది. కథనాల్లో ఇలాంటి అధ్యయనమే జరుగుతుంది. దీనిలో ఒక విషయాన్ని ఒకరికి చెప్తారు, అతను ఇంకొకరికి, ఇలా కొద్ది మంది ద్వారా విషయం చివరికి మొదటి వ్యక్తికి చేరుతుంది. మొదట చెప్పిన విషయానికి చివరిగా చేరిన విషయానికి మధ్యన వచ్చిన మార్పును బట్టి స్మృతిని అంచనా వేయవచ్చు. కథనాలపై బాట్లెట్ అనే శాస్త్రవేత్త అధ్యయనాలు చేశారు. నెక్స్ట్ శబ్ద ప్రమాణం, టెస్టిమోనీ. చూసిన ఘటనలను తిరిగి చెప్పమండం, చూసిన సంఘటనలను ఘటనలను తిరిగి చెప్పమండం ద్వారా పునఃస్మరణ సామర్థ్యాన్ని అంచనా వేయ పద్ధతి ఇది. ఒక్కోసారి చూసిన సంఘటన వలన విషయాన్ని చెప్పలేకపోవచ్చు. నెక్స్ట్ గుర్తింపు. ధారణ శక్తిని అంచనా వేయడానికి ఉపకరిస్తుంది. నేర్చుకున్న విషయాన్ని తిరిగి చూసినప్పుడు గుర్తించగలగడమే గుర్తింపు. ఒక వ్యక్తి యొక్క గుర్తింపును ఈ సూత్రం ద్వారా లెక్కిస్తారు. అది ఏంటంటే గణన మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. గుర్తింపు గణన స్కోరు అధికంగా వచ్చేవారికి ధారణ శక్తి అధికం అని గుర్తించవచ్చు. నెక్స్ట్ పునరభ్యసనం. ఒకసారి నేర్చుకున్న అంశంను మరోసారి నేర్చుకునే ప్రయత్నమే పునరభ్యసనం. సాధారణంగా మొదటి అభ్యసనంలోని ప్రయత్నాల కంటే తక్కువ ప్రయత్నాల్లోనే పునరభ్యసనం ఫలప్రదం అవుతుంది. ఎందుకంటే గతంలో నేర్చుకున్న విషయంలో కొద్ది మొత్తం ధారణలో ఉంటుంది. మర్చిన కొద్ది విషయాన్ని తిరిగి నేర్చుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతిని పొదుపు పద్ధతి అంటారు. పొదుపు గణన అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. నెక్స్ట్ డెజావ్ అనేది ఫ్రెంచ్ భాషకు చెందిన పదం. దీన్నే మిథ్యా పరిచయ భావన అంటారు. ప్రస్తుతం చూస్తున్న అంశము లేక వ్యక్తిని గతం చూసినట్టు అనిపించడమే డెజావ్ అని అంటాము. నెక్స్ట్ ప్రస్తుత అంశానికి మనం గతంలో చూసిన మరొక అంశానికి మధ్య పోలికల వలన ఇలాంటి మిథ్యా పరిచయ భావన కలుగుతుంది. జైగార్నిక్ ప్రభావం. జైగార్నిక్ జర్మనీ దేశానికి చెందిన మహిళ. సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయన్న జైగార్నిక్ ప్రభావం. ఉదాహరణకు మనం ఎన్నో ప్రయాణాలు చేసినప్పటికీ బస్సు మధ్యలో ఆగి ఆ ఇబ్బంది పడ్డ ప్రయాణం మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది. నెక్స్ట్ స్మృతి రకాలు. బట్టి స్మృతి. విషయాన్ని అవగాహన చేసుకోకుండా విషయాన్ని యథాతథంగా గుర్తించుకునే ప్రక్రియే బట్టి స్మృతి. చిన్నపిల్లలు ఎకాలు పద్యాలు అంటే అర్థం చేసుకోకుండా బట్టి పడుతూ ఉంటారు. నెక్స్ట్ తార్కిక స్మృతి. విషయాన్ని అవగాహన చేసుకుని అర్థవంతంగా గుర్తించుకునే ప్రక్రియే తార్కిక స్మృతి. ఉదాహరణకు లెక్కలు, భౌతిక శాస్త్ర అనువర్తనాలు వంటి విషయంలో రాణించాలంటే ఆ తార్కిక స్మృతి అవసరం. నెక్స్ట్ స్వల్పకాలిక స్మృతి. కొద్ది సమయం పాటు మాత్రమే విషయాన్ని గుర్తుంచుకునే ప్రయత్నమే స్వల్పకాలిక స్మృతి. బస్టాండ్లో బస్సు ఆగే ప్లాట్ఫామ్ నెంబర్ను
బస్సు ఎక్కే వరకు గుర్తుంచుకోవడమే. సినిమా థియేటర్ల సీట్ నెంబర్ను లోనికి వెళ్ళే వరకు గుర్తుంచుకోవడం. స్వల్పకాలిక స్మృతి పరిధి సుమారు 30 సెకన్లు మాత్రమే. స్వల్పకాలిక స్మృతి ప్రక్రియపై విలియం జేమ్స్ అధ్యయనం జరిపారు. 4వది దీర్ఘకాలిక స్మృతి. ఎక్కువ కాలం పాటు విషయాన్ని గుర్తుంచుకోవడమే దీర్ఘకాలిక స్మృతి. దీనికి మరో పేరు శాశ్వత స్మృతి. మన పేర్లు, మన ఫోన్ నెంబర్లు, తల్లిదండ్రుల పేర్లు వంటివి దీనికి ఉదాహరణలు. నెక్స్ట్ క్రియాత్మక స్మృతి. కావాలని విషయాన్ని గుర్తుంచుకోవడానికి చేసే ప్రయత్నమే క్రియాత్మక స్మృతి. పరీక్షలో వచ్చే ప్రశ్నలను లక్ష్యంతో చదివి గుర్తుంచుకుంటాం. నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి. ఎలాంటి ప్రయత్నం లేకుండా లేక తక్కువ ప్రయత్నాల్లోనే విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నమే నిష్క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ సంసర్గ స్మృతి. ఈ విషయాన్ని మరొక విషయంతో సంధానం చేసి లేదా సంసర్గం చేసి గుర్తుంచుకునే ప్రయత్నమే సంసర్గ స్మృతి. ఉదాహరణకు థామస్ ఆల్వా ఎడిసన్ అనగానే విద్యుత్ బల్బు గుర్తుకు రావడం. నెక్స్ట్ రెడెంటిగ్రేటివ్ లేదా సూక్ష్మీకరణ సంకేతాల స్మృతి. కొన్ని సంకేతాలు లేదా కోడ్లు ఉద్దీపన ద్వారా విషయాలను గుర్తుంచుకునే ప్రయత్నమే రెడెంటిగ్రేటివ్ స్మృతి. ఉదాహరణకు విబ్జర్ అనే పదంతో ఇంద్రధనుస్సులు అనే పదాలు గుర్తుకు రావడం. నెక్స్ట్ విస్మృతి. విస్మృతి అనగా మరిచిపోవడం. గతంలో అభ్యసించిన విషయాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోలేకపోవడానే మనోవిజ్ఞాన పరిభాషలో విస్మృతి అంటారు. సాధారణంగా ఇది ఉద్దేశపూర్వకంగాని యాదృచ్ఛికంగాని జరగవచ్చు. ఉదాహరణకు సినిమా హాల్కు వెళ్ళి సీట్లో కూర్చునే వరకు మాత్రమే సీట్ నెంబర్ మనకు అవసరం కనుక గుర్తుంచుకోవటం, ఆపై అది అవసరం లేదు కనుక ఉద్దేశపూర్వకంగానే మర్చిపోతాం. మరో ఉదాహరణలో సహ విద్యార్థి ఏదో పుస్తకం తీసుకురమ్మంటే విద్యార్థి మర్చిపోయి రావచ్చు. ఈ సందర్భంలో ఉద్దేశపూర్వకం కానప్పటికీ మర్చిపోవడం జరిగింది. నెక్స్ట్ విస్మృతి అనేది ఒక వరం, ఒక శాపం. చెడు సంఘటనలు మానసికంగా బాధ పెట్టే విషయాలను తప్పక మరవాల్సి ఉంటుంది, లేదంటే మానసిక ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. కనుక విస్మృతి ఒక వరం. కావాల్సిన విషయాలను కూడా ఒక్కసారి మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి మరుపు ఒక్కసారి తీవ్ర పరిణామాలకు కూడా దారి చేయవచ్చు. కనుక విస్మృతి ఒక శాపం కూడా. విస్మృతిపై ప్రయోగాలు చేసిన ఎబ్బింగ్ హౌస్ సమయం బట్టి మర్చే గుర్తుంచుకునే అంశాన్ని తెలిపారు. 20 నిమిషాల్లో విస్మృతి 47% వరకు ఉంటుంది. 50 నిమిషాల్లో విస్మృతి 50% ఉంటుంది. ఒక రోజులో 66%, 2 రోజుల్లో 72%, 6 రోజుల్లో 70%, 31 రోజుల్లో విస్మృతి 79-80% ఉంటుంది. విస్మృతికి కారణాలు. అనుపయోగం. నేర్చుకున్న విషయాన్ని పదే పదే ఉపయోగించుకుంటే విషయం మరుగున మర్చిపోయే అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు పాఠశాల నేర్చుకున్న సూత్రాలు, సిద్ధాంతాలు పెద్దవారయ్యాక ఉపయోగించకపోవడం వలన గుర్తుండకపోవచ్చు. నెక్స్ట్ దమనము. విషయాన్ని కావాలని మర్చిపోవడాన్ని దమనము అంటారు. చెడు సంఘటనలు, బాధ కలిగించే సంఘటనలు దమనం ద్వారా మర్చిపోతాము. అపసామాన్య విస్మృతి లేదా అమ్నీషియా లేదా స్మృతినాశం. అమ్నీషియా అంటే స్మృతిని పాక్షికంగా కానీ లేదా సంపూర్ణంగా కానీ కోల్పోవడం. కొన్ని రకాల మానసిక రోగాల్లో ఇలా విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. శారీరక మానసిక ఆఘాతాల వలన అమ్నీషియా కలుగును. అవరోధం లేక జోక్యం ప్రభావం. గతంలో అభ్యసించిన అభ్యసనం ప్రస్తుతం అభ్యసించిన విషయ పునఃస్మరణలో అడ్డుదగలని పురోగమన అవరోధం అంటారు. ప్రస్తుతం అభ్యసిస్తున్న విషయాలు గతంలో అభ్యసించిన విషయాల పునఃస్మరణలో ప్రభావం చూపడానికి తిరోగమన అవరోధం అంటారు. ఫ్యూగ్. ఒక వ్యక్తి అగాధానికి గురైనప్పుడు గత జీవితం మర్చిపోయి వేరొక ప్రదేశంలో కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఫ్యూగ్ అంటారు. కన్సాలిడేషన్. విషయాన్ని అభ్యసించే సందర్భంలో తొలి నిమిషంలో స్మృతి నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రక్రియనే కన్సాలిడేషన్ అంటారు. ఈ విషయం ప్రయోగాత్మకంగా నిరూపించింది డంకన్. వాన్ రెస్టార్ట్ ప్రభావం. కొన్ని విషయాలను సముదాయకంగా నేర్చుకునే సమయంలో వాటిలో భిన్నమైనది ఎక్కువగా ధారణలో ఉంటుంది. ఈ ప్రభావాన్ని వాన్ రెస్టార్ట్ ప్రభావం అంటారు. దీనికి మరో పేరు
మరో పేరు వేర్పాటు. ఉదాహరణకు రాముడు, సీత, లక్ష్మణుడు మొదలుగా అనే పదాలను చదివిన విద్యార్థి భిన్నంగా ఉన్నటువంటి వీటిలో భిన్నంగా మరొక పదంగా ఉన్నట్లయితే ఆ పదాన్ని ధారణలో ఉంచుకుంటాడు. Please subscribe Padu Tech channel, like it and share it. Thank you.